ఇంకా పెట్టాలి. అందరూ వస్తారు. శ్రీకాంత్ రెడ్డి మేము కూడా ఉన్నాం ఇక్కడ. అంతేనా? ఎక్కడైతే ఆ విధంగా గ్రామ పంచాయతీలు లేవో అక్కడంతా కూడా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ పెట్టి శాంక్షన్ తీసుకోమని చెప్పారు. దాంట్లో భాగంగా కాన్స్టిట్యున్సీకి 2 గ్రామ పంచాయతీలు ఫస్ట్ విడతగా తీసుకున్నాం. ఒకటి సరస్వతి కూడా, ఇంకోటి సిరిగిపురం గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఈ 2 పూర్తయిపోయే లోపల మిగతా గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఉండేటట్టు ఈరోజు ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో, కేసీఆర్ గారు ఒక విజన్తో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామాలలో గతంలో కూడా చూసాము, గ్రామ సర్పంచ్ లేదా నామకే వస్తే పనిచేసే వాళ్ళు వాళ్ళకున్న విధులు, వాళ్ళకున్న పరిమితులను బట్టి. కానీ ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్లకి ఒక దశా దిశ నిర్దేశం చేసి ఈరోజు పల్లె ప్రగతి అనే ప్రోగ్రాంని పెట్టి గ్రామాలు ఈ విధంగా ఉండాలి అనేది ఒక విజన్తో పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్. దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్తే, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ కానీ, ప్రతి గ్రామంలో గ్రేవ్ యార్డ్, ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామంలో హరితహారం కింద చెట్లు ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామానికి కూడా ఒక ట్రాక్టర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి సమకూర్చుకోవడం జరిగింది. ఒక్క తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగలేవు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరిగింది. దాంట్లో భాగంగా దాంతోపాటు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం అనేది నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇవన్నీ దీంతో పాటు కోతులు ఎక్కువగా ఉంటాయి కొన్ని గ్రామ పంచాయతీలలో. వాటికి సపరేట్గా ఒక పార్క్ ఏర్పాటు చేయాలి, ఫుడ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయాలి, వాటికి సపరేట్గా చేయండి అనే దాంట్లో భాగంగా మన మండలంలో కొత్తగూడ విలేజ్లో చేశాం. దానివల్ల నిజంగా ప్రజలు ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని హర్షిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజలకు అభివృద్ధి ఒక సైడ్ చూపిస్తూ